గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమాన్ని కొంతమందికి కుదించిందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమంలో కులం మతం అనే తేడా లేకుండా అర్హులందరికీ అందిస్తామన్నారు. ఈ సంక్షేమం ఇవ్వడం జరిగింది. 63 లక్షల మందికి ప్రతి నెల కూడా 2,700 కోట్ల రూపాయలపై పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. దీపం 2 పథకం కింద కూడాను మనం అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3 సిలిండర్ అనేది ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రం చేయని విధంగా సంవత్సరానికి 20,000 ఇప్పటికే 14,000 అకౌంట్లో జమ చేయడం జరిగింది. సంవత్సరానికి 20,000 అనేది రాష్ట్రంలో మనం మాత్రమే ఇస్తున్నాం, మిగతా దేశంలో ఎవరు ఇవ్వనట్టుగా. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కులము మతము పార్టీ ఎలాంటివి చూడకుండా అందించాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగానే P4 విధానం తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. దీని ద్వారా బంగారు కుటుంబాలని మార్గదర్శకులతో కలిపి ఆ కుటుంబాలలో ఆర్థికంగా వారిని సాధికారత సాధించేందుకోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అనే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా అభివృద్ధి ఆర్థికత ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు.